ముసల్మాన్ బిడ్డలకు కూడా తెలుగు వస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీకి ఒక్కరికి రాకపోతే ఎవరికి రాదా? ఇక అజారుద్దీన్ షబ్బీర్ అలీని ఓడించింది మజ్లిసే. శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంలో ముస్లిం మహిళాధికారి కాలి బూడిదైతే ప్రశ్నించారా? ఆమె కుటుంబాన్ని పరామర్శించారా? ముస్లిం ప్రతినిధిని చెప్పే అర్హత మీకు ఎక్కడిది? బీఆర్ఎస్ స్నేహాన్ని వదులుకుంటే మంచిది, మోదీ దోస్తులతో నడవాలనుకుంటే మీ ఇష్టం. అక్బరుద్దీన్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎక్కడైనా పోటీ చేసే హక్కు మాకుంది, ఇతర పార్టీల నుంచి వచ్చి సీఎం అయ్యారు. రేవంత్ పై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు. అప్పట్లో కాంగ్రెస్ తర్వాత టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ తో మజ్లిస్ పని చేయలేదా అని చెప్పి రేవంత్ ఎదురుదాడి చేసిండు. ఈ పాత బస్తీ బ్యాచ్ ఉందిగా, ఈ 7 ఏం లేదు, ఎవడు అధికారం ఉంటే ఆడ. ఇప్పుడు కేసీఆర్ ఏదో కూలగొట్టి ఏదో తెత్తడానికి భ్రమంలో ఉన్నాడు, కానీ కేసీఆర్ కూలిపోయే పరిస్థితికి వచ్చిండు. ఖబర్దార్ జగదీష్ రెడ్డి అడ్డగోలు విమర్శల్ని సహించం. కిరాయి ఇంట్లో ఉన్న నీకు 1000 కోట్లు ఎక్కడివి? కేసీఆర్ పార్టీలు మారలేదా? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్. పదవులు కాంట్రాక్ట్ల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీలు మారతారని చెప్పి జగదీశ్వర్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇగో మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నట్టు. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈ రోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనని నాకు చెప్తున్నా అధ్యక్ష. 100% కరెక్ట్. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి గారు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడన్నా అవినీతి మరకుందా? ఒకటన్నా? జగదీష్ రెడ్డి నీకుంది అవినీతి. అసలు నీకు 2014 దాకా ఏముండేనా? ఏమి లేకుండే. ఇవాళ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే నాగారంలో నేను గూగుల్ మ్యాప్ లో చూపించిన కదా, ఓ ఎకరంలో ఉంటది ఇల్లు, బిల్డింగ్, పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. డిస్కంలపై రుణభారం 81,516 కోట్లు. 10 ఏళ్లలో మొత్తం నష్టాలు 50,275.